డిఎక్స్ఎఫ్లో ఉన్న పాయింట్ డేటాని మనం షేప్ ఫైల్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు తెచ్చిన డిఎక్స్ఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇట్లా ఆర్టికల్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఈ డేటా అనేది మన పాయింట్స్ డేటా అనేది ఇట్లా కనిపిస్తుంది. ఒక పాయింట్ దగ్గరికి జూమ్ చేయండి. జూమ్ చేసి ఈ పాయింట్ మనకి ఏ లేయర్లో ఉందనేది మనం తెలుసుకోవాలి. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ ఈ పైన దీని నేమ్ అనేది ఏ లేయర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని లేయర్ నేమ్ పాయింట్స్ అని ఉంది. ఆ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఈ లేయర్ మాత్రమే మనం QGISలో డౌన్లోడ్ చేసుకుంటాము. సో అలానే నెక్స్ట్ ఈ పాయింట్ అనేది ఏ కోఆర్డినేట్స్ లో ఉంది అనేది మనం చెక్ చేయాలి. ఏ యూనిట్స్లో ఉన్నాయి అనేది. సో దానికోసం లిస్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. LI టైప్ చేసి ఎంటర్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్కడుంది, వై కోఆర్డినేట్ ఎక్కడుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏ యూనిట్స్లో ఉన్నాయనేది. ఇవి డెసిమల్ డిగ్రీస్లో ఉంది. సో ఈ ఇందులో మనకి డెసిమల్ డిగ్రీస్లో మనం డౌన్లోడ్ చేసి తెచ్చుకున్నాం కాబట్టి ఆ డెసిమల్ డిగ్రీస్లోనే QGISలో కూడా అదే డెసిమల్ డిగ్రీస్లో యూనిట్స్ ఉండాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో మీరు డౌన్లోడ్ చేసినప్పుడే ఏ డిగ్రీస్ డౌన్లోడ్ చేస్తున్నారు అనేది చూసుకోండి. డెసిమల్ డిగ్రీసా లేకపోతే డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్లో డౌన్లోడ్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. మీకు తెలిస్తే నో ప్రాబ్లం, లేదు అంటే ఒకసారి ఓపెన్ చేసి ఇట్లా చెక్ చేసుకోండి. సో ఈ ఫైల్ మనం క్యాడ్ ఫైల్ కింద డిఎక్స్ఎఫ్ ఫైల్ కింద క్యాడ్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. ఈ కన్వర్ట్ చేయాలి అంటే మన QGISలో క్యాడ్ ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే వెర్షన్ 2018 లోపు ఉంటేనే అది డౌన్లోడ్ అవుతుంది. సో ప్రతిసారి మన వెర్షన్ చేంజ్ చేయాలి అంటే కష్టం కాబట్టి క్యాడ్లో మనం ఆప్షన్స్లోనే సెట్ చేసి పెట్టుకోండి. ఓపి అని టైప్ చేస్తే ఆప్షన్స్ అనేది వస్తుంది. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా విండో వస్తుంది. ఈ విండోలో మనకి ఓపెన్ అండ్ సేవ్ అని ఉంది. ఓపెన్ అండ్ సేవ్లో ఇక్కడ సేవ్ యాస్ దగ్గర మనకి ఏ వెర్షన్ అనేది ఇన్ని వెర్షన్స్ వచ్చినాయి. ఇందులో మనకి 2018 లోపు కాబట్టి 2010 అనేది తీసుకోండి. 10 అప్లై. ఓకే, ఇప్పుడు మనకి వెర్షన్ మార్చాము, కోఆర్డినేట్స్ అన్ని చెక్ చేసాం. ఒకసారి సేవ్ చేసుకోండి. సేవ్. ఈ ఫైల్ సేవ్ అయింది. ఈ డేటా అంతా ఇప్పుడు మనకు ఉంది. ఇప్పుడు ఈ డేటాని మనం QGISలో డౌన్లోడ్ చేసుకోవాలి. సో QGIS ఫోల్డర్కి QGIS ఓపెన్ చేసుకుందాం. ఇట్లా QGIS ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్లో మనకి QGIS డెస్క్టాప్ 3.34.1 మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది QGIS 3.34.1 కానీ అందులో ఏదైనా 3.34లో వచ్చే వెర్షన్స్ మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వేరే వెర్షన్స్ అయితే అన్ని కమాండ్స్ అందులో ఉండవు. 3.24 కూడా ఇన్స్టాల్ చేసినా రావు. ఒక 3.34లోనే చాలా కమాండ్స్ ఉన్నాయి. సో అది మాత్రమే లోడ్ చేసుకొని అందులోనే చేయండి. ఇప్పుడు మీకు విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి న్యూ ప్రాజెక్ట్ కావాలి కాబట్టి న్యూ ఎంటీ ప్రాజెక్ట్ దీనిపైన డబుల్ క్లిక్ చేసినా మీకు న్యూ ప్రాజెక్ట్ వస్తుంది. లేదా ప్రాజెక్ట్లోకి వెళ్ళి న్యూ అని ఇక్కడ క్లిక్ చేసినా న్యూ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఎంటీ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇందులో మనం కోఆర్డినేట్స్ యూనిట్స్ చెక్ చేయాలి. ప్లస్ ఏ ప్రొజెక్షన్స్ ఉన్నాయనేది చెక్ చేయాలి. మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చెక్ చేస్తే EPSG 4326 అని ఉంది. కానీ మనకి కావాల్సిన ప్రొజెక్షన్స్ WGS చెప్తాను. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. పైన మెనూలో ప్రాపర్టీస్ చేస్తే మీకు ఇలా విండో వస్తుంది. ఇందులో CRS అనేది మనకి ప్రొజెక్షన్స్ సంబంధించింది. మనకి కావాల్సిన ప్రొజెక్షన్స్ WGS 84 UTM Zone 44N EPSG 32644 అనేది ఉండాలి. ఈ EPSG 32644 అనేది ఈ రైట్ కార్నర్లో ఉంటేనే మన ప్రొజెక్షన్స్లో ఉన్నట్టు. ఇది మీరు చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశా కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది. లేదు న్యూగా ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళకి పైన ఈ ఫిల్టర్లో సెర్చ్ బటన్ ఉంది కదా, అక్కడ UTM అని టైప్ చేయండి. UTM అని టైప్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది, కాంపౌండ్ అని ప్రొజెక్టెడ్ అని వస్తుంది. ఇందులో ప్రొజెక్టెడ్లోకి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా మళ్ళీ అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో యూనివర్సల్ ట్రాన్స్వర్స్ మెర్కరేటర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మీరు అలా డౌన్కి వస్తే మనకు కావాల్సింది ఏంటి, WGS 84 కాబట్టి WGS 84 ఎక్కడుందో అక్కడికి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ UTM జోన్ 44N. UTM జోన్ 44 మన రాష్ట్రంలో 2 ఉంటాయి, 44N ఉంటుంది, 43N ఉంటుంది. సో ఏది ఎవరికి సెట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేయండి. 44 UTM జోన్ 44N క్లిక్ చేసి అందులో EPSG 32644 దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై సెలెక్ట్ చేసిన ఈ బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. అప్లై అని క్లిక్ చేయండి. అప్లై అనగానే మీకు రైట్ సైడ్ ఈ బాటంలో చెక్ చేయండి ఒకసారి. EPSG 32644 వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాజెక్ట్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం కోఆర్డినేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేయాలి. యూనిట్స్ అనేది డెసిమల్లో ఉందా లేదంటే ఇందులో ఉందా అనేది. ఇప్పుడు మన క్యాడ్లో ఉండే డెసిమల్ మనకి ఇచ్చిన DXF ఫైలు యూనిట్స్ QGS యూనిట్స్ సేమే ఉండాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ అని వచ్చింది. మెజర్మెంట్స్లో ఎలిప్సాయిడ్ అని ఉంది కదా, ఇందులో మనకి WGS 84 అనేదే ఉండాలి. మనం ఒక పొరపాటుని మిడిల్ స్క్రోల్ చేసామనుకోండి, ఇక్కడ ఉండే అన్ని ఆప్షన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. ఈ పార్ట్లో చూడండి చేంజ్ అవుతున్నాయి. సో దీన్ని WGS 84లోనే సెట్ చేస్తేనే మన కరెక్ట్ పొజిషన్లో పడుతుంది. అది WGS 84 ఇది మాత్రమే ఇక్కడ ఉండాలి, చెక్ చేసుకోండి. అట్లానే యూనిట్ ఫర్ డిస్టెన్స్ మెజర్మెంట్స్లో మీటర్స్ మనకి ఏది కావాలంటే అది ఉంచుకోండి, మీటర్స్. యూనిట్స్ ఫర్ ఏరియా మెజర్మెంట్స్ డిఫాల్ట్గా స్క్వేర్ మీటర్స్లో వస్తుంది, మనకి ఏకర్స్ కావాలంటే ఏకర్స్ సెలెక్ట్ చేసుకుందాం. అట్లానే కోఆర్డినేట్స్ ఇందులో మ్యాప్ యూనిట్స్ తీసుకుంటాం. మ్యాప్ యూనిట్స్ క్లిక్ చేస్తే మ్యాప్ యూనిట్స్ సెలెక్ట్ చేసి కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ డెసిమల్ డిగ్రీస్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి మన DXF ఫైల్ ఏ ఫార్మేట్లో ఉందో అదే ఫార్మేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నది డెసిమల్ డిగ్రీలో ఉంది కాబట్టి డెసిమల్ డిగ్రీ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసింది ఇట్లా డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ ఉంటే అదే సెలెక్ట్ చేయండి. ఇందులో కూడా డెసిమల్ డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ అప్లై. ఓకే, ఇప్పుడు మనం ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. DXF ఫైల్ ఏది ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ లేయర్ ఫ్రమ్ DWG/DXF దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సోర్స్ డ్రాయింగ్ అని ఉంది కదా, సోర్స్ డ్రాయింగ్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మన ఫైల్ నావిగేట్ చేయాలనుకుంటే ఈ 3 డాట్స్ మాత్రం బ్రౌజర్ మాత్రమే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ ఫైల్ ఎక్కడ ఉందో అనేది ఆ నేమ్ పాత్కి వెళ్ళిపోయి ఆ ఫైల్ సెలెక్ట్ చేయండి. చేసి ఓపెన్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అందులో ఉన్న లేయర్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మన డ్రాయింగ్లో ఏ లేయర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మనం ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాం మనకి ఏ లేయర్ కావాలి అనుకుంటున్నాం అనేది. పాయింట్ లేయర్ కదా, ఓన్లీ పాయింట్ లేయరే మనం క్లిక్ చేయాలి, మిగతా అన్ని మనం డీహైలైట్ చేయాలి. సో వాటిని డీసెలెక్ట్ ఆల్ చేసి మనకి కావాల్సింది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి పాయింట్. ఓకే చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది లేయర్ ప్యానల్, ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏది ఉందో ఆ ఫైల్ నేమ్తో ఒక లేయర్ యాడ్ అయ్యింది. ఇందులో ఇక్కడ యారో ఉంది కదా, ఈ యారో పైన క్లిక్ చేసి దాని ఇన్నర్లో మనం యాడ్ చేసిన క్యాడ్ పాయింట్స్ అనే లేయర్ అనేది వచ్చింది. ఆ పాయింట్ లేయర్లో కూడా ఇన్ని వస్తాయి, టెక్స్ట్ ఉంటుంది, పాలీలైన్ అవన్నీ ఉంటాయి. అందులో మన పాయింట్స్ మనకు కావాల్సింది ఓన్లీ పాయింట్సే కాబట్టి ఆ పాయింట్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అంతా వైటే కనిపిస్తుంది. కానీ మీరు కర్సర్ కిందని బాటంలో కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చెక్ చేయండి. సేమ్ మనం అక్కడ క్యాడ్లో ఏదైతే ఉన్నాయో అవే యూనిట్స్ ఇక్కడ ఉంటాయి. సో దీనికి మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు కాబట్టి పాయింట్స్లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేద్దాం. దాని పాయింట్ స్టైలు కలరు మార్చుకోవాలంటే పాయింట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసి పాయింట్ సెలెక్ట్ చేసి దానిపైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. ఇంతకుముందు మనం చేసింది ఏంటంటే ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ సెట్ చేసాము. ఇప్పుడు ఓన్లీ లేయర్ ప్రాపర్టీస్ సెట్ చేస్తున్నాం. ఇందులో సింబాలజీలో
మన నో సింబల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే సింగిల్ సింబల్లో మనకి పాయింట్ లేయర్ కదా, దానికి సంబంధించిన రిలేటెడ్ సింబల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనకు కావాల్సింది ఏదైతే అది సెలెక్ట్ చేసి అప్లై, మీరు అప్లై అనుకోవటంగానే బ్యాక్గ్రౌండ్ ఉండేవన్నీ కనిపిస్తాయి మీకు ఇట్లా. ఓకే, మీకు కలర్ మార్చాలి అనుకుంటే కలర్ మార్చవచ్చు, లేదంటే అదే కలర్ ఉంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్యాడ్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, ఈ పాయింట్స్ ఏ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని మనకి ఇందులోకి వచ్చాయి. కానీ ఎగ్జాక్ట్గా లొకేషన్లో వచ్చాయో లేదనేది మనకు తెలియాలి కదా, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది మనం, ఎందుకంటే షేప్ ఫైల్ మనం అప్లోడ్ చేయాలంటే కరెక్ట్ కోఆర్డినేట్స్ కరెక్ట్ ఉంటేనే అది కరెక్ట్ పొజిషన్లో పడుతుంది. సో మనం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే వస్తుంది. సో గూగుల్ మ్యాప్ యాడ్ చేయాలి అనుకుంటే ప్లగ్ఇన్స్ మెనూ బార్లో ప్లగ్ఇన్స్ అని ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ క్లిక్ చేసి మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్, ఇట్లా మీకు విండో వస్తుంది. ఈ విండోలో మనకి గూగుల్ మ్యాప్ యాడ్ చేయాలి అనుకుంటే HCMGIS అని కొట్టగానే మీకు HCMGIS అనేది ఇక్కడ వచ్చేస్తుంది సెర్చ్లో. దీన్ని సెలెక్ట్ చేసి ఈ లాస్ట్ బాటంలో డౌన్లో రైట్ సైడ్ ఇక్కడ ఇన్స్టాల్ ప్లగ్ఇన్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి రీఇన్స్టాల్ ప్లగ్ఇన్ అని వచ్చింది. చేయని వాళ్ళకి న్యూగా లోడ్ చేస్తున్న వాళ్ళకి ఇన్స్టాల్ ప్లగ్ఇన్ అని వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ ప్లగ్ఇన్ క్లిక్ చేసి క్లోజ్ చేస్తే మీకు మెనూ బార్లో ఇక్కడ వస్తుంది HCMGIS అనేది వస్తుంది. ఈ HCMGIS క్లిక్ చేసి బేస్ మ్యాప్ దగ్గర గూగుల్ శాటిలైట్ హైబ్రిడ్ ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కొంచెం క్లారిటీ ఉంటుంది కాబట్టి దీన్ని గూగుల్ శాటిలైట్ హైబ్రిడ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లేయర్లో ఆ నేమ్తో వస్తుంది, ప్లస్ మనకు బ్యాక్గ్రౌండ్ గూగుల్ యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం లాస్ట్లో మనం పాయింట్ లేయర్ చేసాం కాబట్టి ఏదైతే మనము లాస్ట్ ఆప్షన్ చేస్తామో దానిపైన మన నెక్స్ట్ యాడ్ చేసే ప్రతి లేయరు దానిపైన యాడ్ అవ్వకుంటూ వస్తుంది. సో గూగుల్ శాటిలైట్ పైన ఉంది, మనకు పాయింట్స్ ఏం కనిపించట్లేదు. దీన్ని మనకి డౌన్కి డ్రాగ్ చేసుకుంటాం. దానిపైన క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేసి పాయింట్ క్రిందకి డ్రాగ్ చేయండి, కంప్లీట్గా బాటమ్కి డ్రాగ్ చేస్తే మన పాయింట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే వస్తున్నాయి. సో మన క్యాడ్లో ఉండే డిఎక్స్ఎఫ్లో ఉండే డేటా అంతా మనకి యాడ్ అయ్యింది, కరెక్ట్ పొజిషన్ ఉందా లేదనేది తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం షేప్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే షేప్ ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ షేప్ ఫైల్ మనం వెబ్సైట్లో మన ఎంఆర్ఓ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోన అప్లోడ్ చేస్తాం, భూభారతి వెబ్సైట్లో. సో ఇప్పుడు దీన్ని మనం ఒక పాలిగన్ డ్రా చేయాలి. సో దానికి ఒక లేయర్ క్రియేట్ చేసుకుంటాం. పైన మెనూ బార్లో ఈ లేయర్లో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ లేయర్లో మనం చేసేది ఏంటి, షేప్ ఫైల్. సో న్యూ షేప్ ఫైల్ లేయర్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక విండో వస్తుంది. ఈ విండోలో ఫైల్ నేమ్ అని ఉంది. ఈ ఫైల్ నేమ్ ఎప్పుడు ఇక్కడ టైప్ చేయొద్దు. ఈ లాస్ట్లో బ్రౌజ్ బటన్ ఉంది కదా, ఈ బ్రౌజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఎక్కడ చేయాలనుకుంటున్నామో ఆ పాత్కి వెళ్ళి అందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, న్యూ ఫోల్డర్. మనం ఏదైనా షేప్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఒక న్యూ ఫోల్డర్, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోనే మాత్రమే సేవ్ చేయండి. ఎందుకంటే ఒక షేప్ ఫైల్కి 6 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం వేరే ఎక్కడైనా చేస్తే ఈ 6 ఫైల్స్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక న్యూ ఫోల్డర్, ఏ సర్వే నెంబర్ సంబంధించిన ఆ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. న్యూ ఫోల్డర్, దీనికి మీకు దానికి సంబంధించిన సర్వే నెంబర్ ఏదైతే ఆ సర్వే నెంబర్ మాత్రమే ఇవ్వండి. 56 సబ్ డివిజన్ ఉంటే సబ్ డివిజన్, ఆబ్లిక్ ఇక్కడ ఆబ్లిక్ తీసుకోదు కాబట్టి -4 మల్లాపల్లి లేదంటే భువనగిరి. మల్లాపల్లి సర్వే నెంబర్, సబ్ డివిజన్, ఆ విలేజ్ నేమ్ దాంతో సేవ్ చేసుకోండి. ఇది మనకు ఒకటి క్రియేట్ అయింది, 56-4 మల్లాపల్లి. ఇదే నేము, మన ఫైల్ నేమ్ కూడా అదే ఇవ్వాలి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి
ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఫైల్ నేమ్ ఇవ్వండి. లేదంటే ముందు మనం ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసినా అక్కడే సేవ్ అయిపోతుంది. సో ఆ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి అనుకుంటే ఫోల్డర్ను ఓపెన్ చేసి ఫోల్డర్లో ఫైల్ నేమ్ సేవ్. ఇక్కడ ఫైల్ ఎన్కోడింగ్లో UTF-8 అనేది ఉండాలి. జామెట్రీ టైప్లో ఇప్పుడు మనం చేసేది పాలిగన్ కాబట్టి పాలిగన్ సెలెక్ట్ చేసుకొని మనకి కోఆర్డినేట్స్ ఏది మనం ఆల్రెడీ ఏ ప్రొజెక్షన్స్ అయితే ఇచ్చామో ఆ ప్రొజెక్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ప్రాజెక్ట్ CRS EPSG 32644 WGS 84/UTM Zone 44N దీన్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. సో ఈ ఫైల్ అదే ప్రొజెక్షన్లో ఉంటుంది, మనం ఎప్పుడు ఓపెన్ చేసినా అదే ప్రొజెక్షన్లో ఓపెన్ అవుతుంది. ఓకే అనగానే మనకు ఆ నేమ్తో ఒక లేయర్ ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం లేయర్ క్రియేట్ అయింది కాబట్టి దీన్ని ఎడిట్ చేయాలి. ఒక పాలిగన్ అనేది క్రియేట్ చేయాలి. ఏదైనా మనం ఎడిటింగ్ చేయాలి అనుకుంటే దానికి టాగిల్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఎడిట్ చేయగలుగుతాము. ఈ పైన టూల్ బార్లో టాగిల్ ఎడిటింగ్ అని ఉంది. ఈ టాగిల్ ఎడిటింగ్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా లేయర్ని సెలెక్ట్ చేసి లేయర్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ టాగిల్ ఎడిటింగ్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినా ఓకే. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ అన్ని హైలైట్ అవుతాయి. ఇది మనం పాలిగన్ డ్రా చేయడానికి యాడ్ పాలిగన్ ఫీచర్. దీన్ని క్లిక్ చేసి మనకి ఎక్కడైతే పాలిగన్ ఉందో ఇది పాలిగన్. ఈ పాలిగన్ పాయింట్స్ మనం ఎక్కడెక్కడ డ్రా చేయాలనుకున్నామో అక్కడ క్లిక్ చేయాలి. కానీ మనకి పాయింట్ కరెక్ట్గా ఎక్కడ పిక్ అవుతుంది అనేది తెలియదు కదా. సో మనకు CADలో అయితే స్నాప్ ఉంటుంది, అట్లానే ఇందులో కూడా స్నాప్ యాడ్ చేసుకోవాలి. మనకి స్నాప్ కావాలి అనుకుంటే ఇక్కడైతే ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఆల్రెడీ యాడ్ చేసే వాళ్ళకి మెనూలో అది కంటిన్యూస్గా ఉంటుంది. లేని వాళ్ళు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఈ టూల్ బార్స్లో లాస్ట్ నుంచి థర్డ్ స్నాపింగ్ టూల్ బార్, దీన్ని ఇక్కడ టిక్ చేస్తే మీకు స్నాప్ టూల్ అనేది ఈ టూల్ బార్లో యాడ్ అవుతుంది. ఇది స్నాపింగ్ టూల్ బార్, యూ షేప్లో రెడ్ కలర్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేస్తేనే మీకు స్నాప్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పింక్ కలర్లో స్నాప్ అనేది ఆన్ అయింది. సో ఈ స్నాప్ పాయింట్ని బట్టి మనం ఎక్కడెక్కడ పిక్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. క్లిక్ స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే అక్కడ స్టార్ట్ చేయండి. ఈ ఆప్షన్ ఇది యాడ్ పాలిగన్ ఫీచర్ క్లిక్ చేసి ఇది హైలైట్ అయి ఉండాలి. చేసిన తర్వాత పాలిగన్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఎన్ని పాయింట్స్ అయితే అన్ని పాయింట్స్ మీరు 1 by 1 క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది లాస్ట్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడ, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది లాస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం ఇది క్లోజ్ చేయాలి కాబట్టి క్లోజ్ చేయడానికి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇలా విండో వస్తుంది. అంటే మనకి ఆ పాలిగన్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఈ విండోలో మనం అప్డేట్ చేయని అవసరం లేదు. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మీకు ఇక పాలిగన్ క్రియేట్ అయింది కాబట్టి మనకి హ్యాచ్లో సాలిడ్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని సాలిడ్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకు కనిపించాలి అంటే దీన్ని ప్రాపర్టీస్ చేంజ్ చేయాలి. ఆల్రెడీ మన పాయింట్ లేయర్కి ఎట్లా ప్రాపర్టీస్ చేంజ్ చేసామో అట్లానే దీనికి కూడా ఈ లేయర్కి ప్రాపర్టీస్ చేంజ్ చేస్తాం. ఓన్లీ లేయర్ ప్రాపర్టీస్ మాత్రమే. ఏ లేయర్ ప్రాపర్టీస్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ లేయర్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, సింబాలజీలో మనకి ఆల్రెడీ సాలిడ్ ఉంది కాబట్టి ఇక్కడ సాలిడ్ కనిపిస్తుంది. మనకు అవుట్లైన్ మాత్రమే కావాలి కాబట్టి ఏది అవుట్లైన్, ఇందులో 3 కలర్స్ ఉంటాయి. ఎనీ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కూడా మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు మార్చుకోవచ్చు. ఇట్లా ఈ కలర్లో మనకి మార్చుకున్నాం. అప్లై అనగానే మీకు సాలిడ్ అనేది పోయి అవుట్లైన్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి పాలిగన్ క్రియేట్ అయింది. సో ఈ పాలిగన్కి మనం సర్వే నెంబరు, విలేజ్ నేము, మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేము, ఏరియా ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి దానికి ఒక యాట్రిబ్యూట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లేయర్ పైన మనం ఏ లేయర్ అయితే ఉందో ఆ లేయర్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ అనగానే ఈ విండో వస్తుంది. ఈ విండోలో
మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇది టాగిల్ ఎడిటింగ్. టాగిల్ ఎడిటింగ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఆల్రెడీ మనకి డ్రా చేసాం కాబట్టి ఇది సేవ్ బటన్. మనం ఏదైతే ఎప్పుడైతే ఎడిటింగ్ చేస్తామో ఎడిటింగ్ చేసిన వెంటనే మనకి సేవ్ అనేది హైలైట్ అవుతుంది. సో ప్రతి ఫైల్ మనం ఎడిటింగ్ చేసిన వెంటనే సేవ్ చేయాలి. లేదు అంటే మనం క్లోజ్ చేసినప్పుడు డిస్కార్డ్ అని అడిగినప్పుడు డిస్కార్డ్ కొట్టామంటే అది మొత్తం మనం చేసిందంతా డిలీట్ అయిపోతుంది. సో ఎప్పుడు ఈ సేవ్ బటన్ హైలైట్లో ఉంది అంటే దాన్ని సేవ్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. మనం ఇంతవరకు చేసిందంతా సేవ్ అవుతుంది. సేవ్. మన టాగిల్ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లో ఏ ఫీల్డ్ యాడ్ చేయాలి అన్న ఈ టాగిలేటింగ్ అనేది ఆన్లోనే ఉండాలి. ఇప్పుడు మన ఆల్రెడీ ఐడి నెంబర్ అని ఉంది. మనకి ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ ఫీల్డ్ అని ఉంటుంది. ఇది ఆఫ్లో ఉంటే ఈ న్యూ ఫీల్డ్ అనేది హైలైట్ అవ్వదు. ఇది ఆన్లో ఉంటేనే, టాగిలేటింగ్ ఆన్లో ఉంటేనే మీకు ఇక్కడ న్యూ ఫీల్డ్ అనేది హైలైట్ అవుతుంది. ఇది న్యూ ఫీల్డ్. ఈ న్యూ ఫీల్డ్ పైన క్లిక్ చేస్తే మనకి నేమ్, సర్వే నెంబర్, టైప్. సర్వే నెంబర్కి మనకి టెక్స్ట్ ఆబ్లిక్లు అట్లా వస్తాయి కాబట్టి టెక్స్ట్. లెంత్ 10 సరిపోతుంది. అట్లానే ఇంకో న్యూ ఫీల్డ్ సబ్ డివిజన్ నెంబర్. దీనికి కూడా టెక్స్ట్ 10, లెంత్ 10 సరిపోతుంది. డిస్ట్రిక్ట్ దీని కూడా టెక్స్ట్, లెంత్ మాత్రం డిస్ట్రిక్ట్కి 30 ఇచ్చుకుందాం. అగైన్ మండల్, టెక్స్ట్ 30, విలేజ్ టెక్స్ట్ 30. ఓకే, ఇప్పుడు మనకి ఇవి క్రియేట్ అయ్యి దీంతో పాటు మనకు ఒక పాలిగానికి ఏరియా కావాలి కదా, ఎందుకంటే మనకి అప్లోడ్ చేసినప్పుడు అది ఏరియా, ఒరిజినల్ ఏరియా అడుగుతుంది. దాంతోపాటు వేరియేషన్ ఎంత వేరియేషన్ ఉందా లేదా అని అడుగుతుంది. వేరియేషన్ ఉందా లేదా అని తెలియాలంటే మనకి ఏరియా క్యాలిక్యులేషన్ కావాలి కాబట్టి దీనికి ఒక ఏరియా ఫీల్డ్ కూడా క్రియేట్ చేసి దాని ద్వారా ఏరియా అనేది మనం తెలుసుకుందాం. ఎక్స్టెంట్కి డెసిమల్ నెంబర్ అనేది టైప్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి ప్రెసిజన్ కావాలి కాబట్టి డెసిమల్ నెంబర్. లెంత్ 10 సరిపోతుంది. ప్రెసిజన్ 2. ఓకే, ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది క్రియేట్ చేసినవన్నీ ఫస్ట్ ఒకసారి సేవ్ చేసేసేయండి. సేవ్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ అన్నీ సేవ్ అయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ డేటా ఎంట్రీ అయితే ఇవ్వాలి కదా, ఇక్కడే క్లిక్ చేస్తే మనం టాగిలేటింగ్లో ఆన్లో ఉన్నప్పుడు మనం ఏం చేసినా అది అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సర్వే నెంబర్ మనం ఆల్రెడీ ఫైల్ నేమ్లో ఇచ్చాం కదా 56, సబ్ డివిజన్ 4, డిస్ట్రిక్ట్ యాదాద్రి, మండల్ యాదగిరి గుట్ట. ఓకే, ఇవి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి కాబట్టి మాన్యువల్గా ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏరియాని ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఆప్షన్ పైన మనకి న్యూ ఫీల్డ్ క్రియేట్ చేసాం కదా, దాని పక్కనే ఉంటుంది చూడండి, ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్. ఇది క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఫీల్డ్ క్రియేట్ చేసాం కాబట్టి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అనేది క్లిక్ చేసుకుంటాం. లేదు అనుకుంటే క్లిక్ చేసి దీనిలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ముందే క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ క్లిక్ చేస్తే మనం ఇందులో ఏ ఫీల్డ్స్ ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే వస్తాయి. ఏ ఫీల్డ్లో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో అనేది ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయాలి. ఎక్స్టెంట్ చేసి ఈ బాటంలో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి జామెట్రీ అని ఉంటుంది. ఈ యారోస్ దగ్గర క్లిక్ చేయండి. జామెట్రీలో యారోలో క్లిక్ చేస్తే మనకు కావాల్సింది ఏంటి, ఏరియా కదా. కాకపోతే ఈ ఏరియా కాదు, మనం డాలర్ ఏరియాని ఇవ్వాలి. డాలర్ ఏరియా ఇది క్లిక్ చేస్తే కాదు, ఇది డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఇందులోకి ఈ డాలర్ ఏరియా అనేది రావాలి.
డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ డాలర్ ఏరియా అనేది ఇటువైపు వచ్చింది. ఇటువైపు వచ్చింది అంటేనే మనకి ఏరియా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకే, చేయగానే ఇక్కడ వచ్చింది చూడండి 3.5. మనం ఏకర్స్లో ఇచ్చాము, అక్కడ ఆల్రెడీ సెట్టింగ్స్ మార్చాము కాబట్టి ఏకర్స్లో వచ్చింది, లేదంటే స్క్వేర్ మీటర్స్లో వస్తుంది. ఓకే, మనం ఏది చేసినా ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేసామంటే ఇవన్నీ సేవ్ అయి ఉంటాయి, లేదు అంటే పోతాయని. ఓకే, సేవ్, క్లోజ్. ఇప్పుడు మనకి ఫైల్ అయితే క్రియేట్ చేసాము, పాలిగన్ క్రియేట్ అయ్యింది, షేప్ ఫైల్. దానికి అట్రిబ్యూట్ టేబుల్ ఇచ్చాము. సో మనం ఇప్పుడు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంది. షేప్ ఫైల్ అయితే రెడీగా ఉంది, ఒక పాలిగన్, ఒక పార్సిల్ అనేది రెడీగా ఉంది. సో దీనికి సంబంధించిన ఫైల్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఆ ఫైల్స్ ఏమేమి క్రియేట్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ 56(4) మల్లాపల్లి అనేది మనం ఇచ్చాము కదా, ఫైల్ నేము, ఫోల్డర్ నేము. ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫోల్డర్ ఉందో, ఈ ఫోల్డర్లో 6 ఫైల్స్ ఉండాలి, కానీ మనకి 5 ఫైల్స్ మాత్రమే క్రియేట్ అయ్యాయి. ఏంటి? cp.cpg.dbf .prj .shp .shx. ఈ రెండు SHP, AutoCAD షేప్ సోర్స్, AutoCAD కంపైల్డ్ షేప్ అనే వాటిలో .shp అని వస్తుంది, .shx అనేది ఆ రెండు దానికి సంబంధించిన ఫైల్స్. సో ఇంకో ఫైల్ ఒకటి మిస్ అయింది, LP .qmd అనే ఫైల్ మిస్ అయింది, అది కావాలి మనకి. ఈ ఫోల్డర్ ఏది ఉందో మనం ఇది జిప్ చేసి అప్లోడ్ చేయాలి అంటే ఆ జిప్ ఫైల్లో ఈ 6 ఫైల్స్ ఉంటేనే అది అప్లోడ్ అవుతుంది, లేదంటే అప్లోడ్ అవ్వదు. సో దీనికి ఆల్రెడీ మనం క్రియేట్ చేసినప్పుడు కొన్ని మిస్ అవుతాయి కాబట్టి అందులో ఏ డేటా ఉందో అంతవరకు క్రియేట్ అయింది. ఇంకా కొంతమందికి ఒక్కోసారి .qmd బదులు QIX అనేది క్రియేట్ అవుతుంది. సో అదేం టెన్షన్ పడకుండా దాన్ని అలా ఉంచి, ఇప్పుడు ఈ ఫైల్ ఆల్రెడీ మన దగ్గర షేప్ ఫైల్ ఉంది కాబట్టి దీన్ని, ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని రైట్ క్లిక్ చేసి లేయర్ పైన ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంకో షేప్ ఫైల్ కింద మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. అందులో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న ఏవైతే కావాల్సిన 6 ఫైల్స్ అందులో క్రియేట్ అవుతాయి. ఎక్స్పోర్ట్, లేయర్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్, రైట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్, సేవ్ ఫీచర్ యాజ్. ఇక్కడ ఫార్మేట్లో షేప్ ఫైల్ కోసం అయితే ESRI షేప్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయొద్దు, డాట్స్, ఈ 3 డాట్స్ ఏదైతే ఉందో దానిపైన బ్రౌజ్ చేయండి. చేసి ఆల్రెడీ 56 ఇది ఉంది కదా, ఇదే నేమ్ తీసుకొని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసేసుకోండి. న్యూ ఫోల్డర్ సేమ్ నేమ్తో క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. మళ్ళీ సేమ్ నేమ్తోనే మనం సేవ్ చేసుకుంటాం, అదే నేమ్తో మనం అప్లోడ్ చేయాలి కాబట్టి అదే నేమ్తో సేవ్ చేసుకుంటున్నాం. సేవ్. ఇది CRS చెక్ చేసుకోండి ఒకసారి, సేమ్ ఉందా లేదా అనేది. సేమ్ 32644 అనేది ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఒకసారి ఫోల్డర్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకొకటి లేయర్ ఇక్కడ క్రియేట్ అయింది చూడండి, ఇది ఆల్రెడీ మన క్రింద లేయరు, ఇది న్యూ లేయర్. సో ఆ లేయర్కి సంబంధించింది ఒకసారి చూద్దాము. ఇది కొత్త లేయర్, మనం క్రియేట్ చేసిన లేయర్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లో ఇప్పుడు మనకి 6 ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇంతకుముందు ఓన్లీ 5 ఫైల్సే క్రియేట్ అయ్యాయి. సో ఇది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం కాబట్టి షేప్ ఫైల్లో అట్రిబ్యూట్ టేబుల్ యాడ్ చేసాము, దానికి ప్రొజెక్షన్స్ అన్నీ ఇచ్చాం కాబట్టి మొత్తం కంప్లీట్ షేప్ 6 ఫైల్స్ అనేది కంప్లీట్ షేప్. సో ఇందులో .cpg .dbf .prg .qmd .shx .shp ఈ 6 ఫైల్స్ అనేవి ఏదైతే ఫోల్డర్ మనం జిప్ చేసి పంపిస్తామో ఆ ఫోల్డర్లో ఖచ్చితంగా ఈ 6 ఫైల్స్ ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఏ ఒక్క ఫైల్ మిస్ అయినా మీకు వెబ్సైట్లోకి అప్లోడ్ అవ్వదు, భూభారతి వెబ్సైట్లో అప్లోడ్ అవ్వదు. సో బ్యాక్ వచ్చి ఈ ఫైల్ని మనం పంపించాలనుకున్నాం కాబట్టి ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కంప్రెస్ టు జిప్ ఫైల్ చేయగానే మీకు ఈ జిప్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫైనల్ ఫైల్. ఈ ఫైల్ని మీరు తీసుకొని MRO పోర్టల్ నుంచి భూభారతి వెబ్సైట్లోకి అప్లోడ్ చేయండి.